అందరికీ హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఇదిగోండి చేపల పులుసు. సండే చేశాను కదండి, ఇంకా ఉంది. దీనికి కాంబినేషను చీకటిగా ఉన్నట్టుంది. దీనికి కాంబినేషను ఇదిగోండి రాగి సంకటి. దీంట్లో తింటే చేపల పులుసు, రాయలసీమ రాగి సంకటి. ఇది పెసరపప్పు, ఇది కూడా చాలా బాగుంటుంది రాగి సంకట్లో. ఈ రెండు చేసుకున్నామండి ఈ పూటకి. ఇదిగోండి ఫోన్ మోగుతుంది కదా, సరే తీయద్దులే. ఇదిగోండి చాలా చాలా బాగుంటుంది. అయ్యో నేను దీంట్లో ఇంకొంచెం వేడి తగ్గితే ఈ సంకటి బిగుసుకుంటుంది. వేడి మీద ఉంది. రాగి సంకట్లో చేపల పులుసు అదిరిపోయిందండి. కొన్నదానికంటే కూడా మనం నెయ్యి వేసి అన్నీ వేసి చేసుకుంటాం కదా, చాలా రుచిగా ఉంటుంది. జారిపోతుంది. చిన్నప్పుడు మా అమ్మోళ్ళు చేసేవాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, కానీ నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా. కానీ చేపల పులుసు రెండు ఒకేసారి చేయాలంటే చేపల పులుసు చేసుకున్నాక ఇది చేయాలా, లేకపోతే అది లేదే అనిపించింది. చికెన్ కర్రీ కూడా దీంట్లో చాలా బాగుంటుంది. మీకు తెలియదేముంది, ఇంకండి చాలా చాలా బాగుంది. బబ్బబ్బబ్బా అదిరిపోయింది అనుకోండి. ఈరోజు అన్నం చేసుకోకుండా సంకటి చేసుకున్నాం. చేపల పులుసు సంకటి, రాగి సంకటి దండి. మీరు కూడా చేసుకుంటారా? మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి. రవీస్ కిచెన్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్. ఓకేనా?